ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారా? ఇప్పుడుదే బాగుంది. ఇప్పుడు ఇంటికి వచ్చే ఇచ్చిపోతాను బాగా. అవును. ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారా? అన్నీ వస్తున్నాయిగా. 3 అంటే ఇది 18,000 వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. పర్వాలే బాగానే వస్తున్నాయి. జగన్ గారు ఆయనకు దండం పెట్టుకోవచ్చు మాలంటూ వాళ్ళయ్యా. మీ ప్రాంతంలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మాకు జగనే ఆయన అన్నీ మంచి చేస్తాను. అవినాష్ గారిని గెలిపించుకుంటారు. వాళ్ళ తరపునే మాకు ఏమైనా బాగానే చూస్తున్నారయ్యా. మాలంటి వాళ్ళకి అప్పుడైతే పింఛన్లు అందక సచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము లేకపోయిన ఇళ్ళకి వచ్చి పింఛన్లు బాగా ఇచ్చిపోతాడు మహారాజా జగన్ గారు. ఆయనే మమ్మల్ని బాగానే చూస్తుండయ్యా. గద్దె రామ్మోహన్ రావు గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? మాకు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు. మాకు తెలియదు అసలు. ఆయన అంటేనే మాకు తెలియదు. ఎప్పుడు జగన్ గారే. వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి కూడా మేము ఆయనకే వేసేవాళ్ళం ఓట్లు. ఇప్పుడు ఆయనే తండ్రి ఆయనేనయ్యా మమ్మల్ని ఉద్ధరించేది. అవునమ్మా. ఇప్పుడు ఇక్కడ గోడ కట్టారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎక్కడ గోడ? కృష్ణ ఏమి కట్టారు కదా, బాగానే ఉందిగా. ఎలా ఉంటుంది? ఎలా ఉంది? ఏముంది ఇంతకుముందు ఏం బాగాలేదు. ఇప్పుడే బాగుంది గోడ కట్టినాక.